రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకారులకి జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి. విషయం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా స్వర్ణకారులను వెండి బంగారం వ్యాపారస్తులను భయపెడుతున్నటువంటి నకిలీ పోలీసులు అరెస్ట్ కావడం జరిగింది. నిన్న హుజూర్ నగర్లో ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. నకిలీ పోలీస్ ముఠాను. వీళ్ళ అరెస్టుకు శ్రద్ధ తీసుకొని కష్టపడి అరెస్టు చేసినటువంటి హుజూర్ నగర్ ఎస్ఐకి, సిఐకి, వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రాలలో ఉన్నటువంటి వెండి బంగారం షాప్ యజమానులకి, స్వర్ణకారులకి ఫోన్లు చేస్తూ, మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు, మీ పైన కేసు అవుతుంది, దొంగలు మాకు దొరికారు అని భయభ్రాంతులకు గురి చేసి కొందరి చేత ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా వేయించుకున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రాలే కాదు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో ఉన్నటువంటి వెండి బంగారం షాపుల యజమానులకు, స్వర్ణకారులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది చేత డబ్బులు, ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా చేయించుకున్నారు. చాలామంది మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నకిలీ పోలీసులకు భయపడకండి, వీళ్ళు నకిలీ పోలీసులు అని చెప్పినప్పుడు అప్రమత్తమై వాళ్ళకు డబ్బులు కొట్టకుండా మనకు ఫోన్ చేసి మన దృష్టికి తీసుకురావడం, లేకపోతే వాళ్ళను బెదిరించి నువ్వెక్కడ పోలీస్ అని చెప్పి ఫోన్ కట్ చేయడం, ఇట్లాంటివి జరుగుతూ వచ్చినాయి. చాలా చోట్ల వీళ్ళపైన కేసులు కూడా పెట్టినాం. కానీ ఆ పోలీస్ వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ ఏం తీసుకోలే వీళ్ళని దొరకబట్టడానికి. కానీ నిన్న హుజూర్ నగర్ పోలీస్ వాళ్ళు వాళ్ళని పట్టుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళపైన చాలా చోట్ల కేసులు పెట్టించినాం. ఏదో నా మాత్రానికి మన వాళ్ళనే ఉల్టా మీరు ఎందుకు డబ్బులు కొట్టిరు అని, డబ్బులు కొట్టకుండా ఇట్లా నకిలీ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని పోతే నువ్వేం నష్టపోలేవు కదా, మళ్ళోసారి చేస్తే బ్లాగ్లో పెట్టు అని ఉచిత సలహాలు ఇవ్వడం. కొంతమంది అయితే వీళ్ళు ఫోన్ చేసి మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఎస్ఐతో మాట్లాడించు నాకు అంటే, వీళ్ళు రియల్గా పోలీసు వాళ్ళనేమో, వాళ్ళు ఎదుటోళ్ళు చేసిన వాళ్ళు, అందుకే పోలీసు వాళ్ళతో మాట్లాడి ఇమ్మంటారు అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి కాకినాడనో లేకపోతే ఇంకేదో చెప్పి అక్కడ నుంచి ఒక ఎస్ఐ ఫోన్ చేసిండు మీతో మాట్లాడుతానంటే, వాళ్ళని కూడా నమ్మించి లేదు వాళ్ళ పైన కేసు అవుతుంది, సప్నా శ్రీనివాస్ అనే వాళ్ళు దొరికారు, వాళ్ళు 11 గ్రాముల బంగారం దొంగతనం చేశారు, 7 గ్రాములు కమ్మలు చేయించుకున్నారు, ఒక 4-5 గ్రాములు వీళ్ళకి అమ్మారు, అమ్మింది రికవరీ కావాలి, కమ్మలు మేము రికవరీ చేసుకున్నాం ఎవరి దగ్గర గిరికి పెడితే అని చెప్పి నమ్మేయడం. వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళే నిజమేనా ఏదో మాట్లాడి ఒడగొట్టుకపోర్రి అని చెప్పడం. అంత గట్టిగా నమ్మించారు వీళ్ళు పోలీసు వాళ్ళని కూడా. అట్లాంటి ముఠ నిన్న పట్టుబడ్డది. వివరాల్లోకి వెళ్దాం. బంగారం షాప్ల యజమానులే టార్గెట్. ఎస్ఐలమని ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసిన ముఠ అరెస్ట్. పోలీసుల ఫోటోలు డీపీగా పెట్టుకొని ఫోన్ చేసి బెదిరింపులు. వివరాలు వెల్లడించిన హుజూర్ నగర్ సిఐ. అయితే వీళ్ళు ఏంటంటే, డీపీ 2 కాలర్లో నరేందర్ రెడ్డి అని వచ్చే విధంగా పెట్టుకోవడం, లేకపోతే ఇంకో పేరు వచ్చే విధంగా పెట్టుకోవడం. 2 కాలర్లో కానీ ఆ డీపీలో కానీ ఎస్ఐ ఫోటో పెట్టుకోవడం, లేదా ఒక డీసీపీ తోని అవార్డు రివార్డు తీసుకుంటున్నట్టుగా పూల బొక్కే ఇచ్చినట్టుగా డీపీ పెట్టుకోవడం. ఇట్లాంటివి చూసినప్పుడు ఈ స్వర్ణకారులు కానీ బంగారం వ్యాపారస్తులు కానీ నిజమే పోలీసు ఉన్నట్టుండు, డీపీ కూడా అట్లనే ఉంది అని భయపడి కొందరు ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా చేయడం జరిగింది. హుజూర్ నగర్
చెడు అలవాట్లకు వ్యాసనాలకు బానిసలైన నలుగురు యువకులు ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి గోల్డ్ షాప్ యజమానులను టార్గెట్ చేశారు. గత సంవత్సరం కాదు, వీళ్ళు 2-3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంవత్సరం అని చెప్పినట్టు ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కస్టడీలోకి తీసుకొని గట్టిగా ఇంట్రాగేషన్ చేస్తే ఉన్న వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. బంగారం షాప్ యజమానులను టార్గెట్ చేశారు. వారికి ఫోన్ చేసి మేము ఎస్ఐలం, ఇటీవల దొంగతనం జరిగిందని, ఆ దొంగలు మీ దుకాణంలోనే గోల్డ్ అమ్మినారని, ఆ బంగారం మీ నుంచి రికవరీ చేయాలని, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. ఇట్లనే బెదిరించేది వాళ్ళు. సప్నా శ్రీనివాస్ అనేటోళ్ళు దొరికిరు. ఈ నలుగురు ముఠ ఎందుకంటే వీళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఒకరేమో కొట్టినట్టుగా, ఇంకొకరేమో వద్దు సార్ చెప్తాను సార్ అన్నట్టుగా భయపడుతూ ఏడ్చినట్టుగా అవన్నీ వీళ్ళకి వినిపించేది. దానికోసం ఈ నలుగురు ముఠ వీళ్ళు విని అయ్యో దొంగను కొడుతున్నట్టురు, నన్ను కూడా కొడతారేమో, వాడిని వేలాడదీయనరా అని చెప్పేసి ఇట్లా డైలాగులు కొట్టడం. దానికోసం ఈ నలుగురు ముఠ దుకాణంలో గోల్డ్ అమ్మినారని, బంగారం మీ నుంచి రికవరీ చేయాలని, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. వారి నుండి డబ్బులు ఫోన్పే చేయించుకున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. హుజూర్నగర్ సిఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన చింతల చెరువు ప్రశాంత్, నల్లగొండ పట్టణం మన్యం చెల్కకు చెందిన షేక్ ఇర్ఫాన్, నల్లగొండ పట్టణంలోని అహ్మద్ నగర్కు చెందిన షేక్ వాజిద్, నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన చింతల చెరువు అక్షిత్ కుమార్ అనే నలుగురు యువకులు చెడు అలవాట్లకు బానిసలైనారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఎస్ఐల ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోలను ట్రూ కాలర్ డీపీగా పెట్టుకున్నారు. గూగుల్ మ్యాప్ నందు బంగారం షాప్ల వివరాలు, యజమానుల వివరాలు సేకరించి నిర్మానుష ప్రాంతాలకు వెళ్ళి మీ ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను, మేము కొంతమంది దొంగలను పట్టుకున్నాము, వారు బంగారం షాప్ నందు దొంగిలించిన బంగారం ఈ బంగారం షాప్ నందు అమ్మినారు. ఆ బంగారం మీ నుంచి రికవరీ చెయ్యాలి, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించి వారి నుండి డబ్బులు ఫోన్పే చేయించుకుంటున్నారు. చింతల చెరువు ప్రశాంత్, తిరుమలగిరి ప్రాంతానికి చెందిన శివకుమార్లను జ్యువెలరీ షాప్ యజమానికి ఫోన్ చేసి నేను రాయంపేట ఎస్ఐని మాట్లాడుతున్నానని చెప్పి నువ్వు దొంగల వద్ద బంగారం కొన్నావు, నీ పైన కేసు కాకుండా ఉండాలంటే ₹1,00,000 ఫోన్పే చెయ్యమని కోరగా అతను భయపడి ₹52,000 పంపాడు. ఈ నెల 8న మధ్యాహ్నం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన శ్రీనిధి జ్యువెలరీ షాప్ యజమాని తుడిమిల్ల నవీన్ కుమార్ కు ఫోన్ చేసి నేను కుప్పం ఎస్ఐని మాట్లాడుతున్నానని బెదిరించి ₹10,000 పంపించమని కోరగా భయపడి ఈ బాధితుడు ₹10,000 పంపించారు. వారిపై అనుమానం ఉందని ఆ బంగారం షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య దర్యాప్తు చేపట్టారని తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య తన సిబ్బందితో కలిసి గోపాలపురం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు నేరస్తులు 2 మోటార్ సైకిళ్ల పైన కోదాడ వైపు వెళ్తుండగా వారిని పట్టుకొని విచారణ చేశామన్నారు. ఈ విచారణలో వారు చేసిన దొంగతనాలను తప్పులను ఒప్పుకున్నారని సిఐ తెలిపారు.
వారి వద్ద ఉన్న 2 మోటార్ సైకిళ్ళు, 4 సెల్ ఫోన్లు, రూపాయలు 24,900 స్వాధీనం చేసుకున్నారు. ఇది చేసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గుడ్, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏం జరిగిందంటే హుజూర్ నగర్కు చెందినటువంటి శ్రీనిధి జ్యువెల్లర్ యజమాని తుడిమిల్ల నవీన్ కుమార్ కు ఫోన్ చేసిరు. ఈయన 10,000 కూడా కొట్టిండు. కొట్టినాక డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేయడం వల్ల వీళ్ళు ఏదో ఈజీగా వదిలేయకుండా ఫోన్పే నెంబర్ అవన్నీ ట్రేస్ చేసి వీళ్ళని దొరకబట్టడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? అరెస్ట్ అయ్యారు, సంతోషం, జైలు పోయారు. మళ్ళీ నెలకో, నెల 10 రోజులకో, 2 నెలలకో బెయిల్ పైన బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? ఆల్రెడీ నల్లగొండ ముస్లిం అతను ఇంతకుముందు అరెస్ట్ అయ్యిండు, వచ్చిండు, మళ్ళీ అవే పనులు చేస్తూనే ఉన్నాడు అందులో ఉన్న వ్యక్తి. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ కొత్త ఫోన్లు కొంటారు, కొత్త సిమ్ములు కొంటారు, మళ్ళీ అదే దుకాణం, మళ్ళీ అట్లనే బంగారం షాపుల యజమానులకు, స్వర్ణకారులకు ఫోన్లు చేసుకుంటా భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ పైసలు కొట్టించుకుంటారు. మళ్ళీ దొరుకుతారు, మళ్ళీ అదే పని చేస్తారు. ఈ దొంగతనం చేసేటోళ్ళు కానీ, ఈ మోసాలు చేసే వాళ్ళు కానీ ఏం పని ఉంటుంది వాళ్ళది? జైలు పోవడం, రావడం, మళ్ళీ అదే పని చేయడం. ఇది జరగకూడదు. నేరాలు తగ్గాలి అంటే దొంగతనాలు చేసిన వ్యక్తులను కానీ, ఇట్లాంటి మోసాలు చేసే వ్యక్తులను కానీ ఏం చేయాలి? జీవితాంతం జైల్లోనే పెట్టాలి. లేదు అంటే వీళ్ళ ఆస్తులు వేలం వేసి, వీళ్ళ ఇల్లుంటే ఇల్లు, భూమి ఉంటే భూమి, ఏది ఉంటే అది ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు కాజేశారో వాళ్ళందరికీ రికవరీ ఇవ్వాలి. అప్పుడు ఇట్లాంటి వాళ్ళు మోసాలు చేయడం కానీ, దొంగతనాలు చేయడం కానీ జరగవు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇట్లా మోసాలు చేయడం, జల్సాలు చేయడం, ఆస్తులు కొనడం, బిందాసు ఒక లాయర్ని పెట్టుకోవడం, మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ పోలీసులకు ఎక్కడైనా పట్టుబడితే మళ్ళీ ఇదే పని చేయడం. అందుకొరకే మేమేం కోరుకుంటున్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయ నాయకుల అవసరాల కోసం ఎన్నో చట్టాలలో మార్పులు తీసుకొచ్చారు కదా, చట్టాలు మార్చారు కదా, అట్లానే ఈ దొంగతనం చేసిన వ్యక్తులు కానీ, పోలీసులమని చెప్పి మోసం చేసే వ్యక్తులకు కానీ కఠిన శిక్ష ఉండాలి. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లోనే ఉంచాలి, బయటకు వదలకూడదు. లేదా ఇట్లాంటి వాళ్ళకు ఉరిశిక్ష విధించాలి. ఒకసారి తప్పు చేసిండు, ఏదో రకంగా బయటపడ్డాడు, మళ్ళీ నెక్స్ట్ అదే పని చేసిండు, 3వసారి చేస్తే ఉరిశిక్ష విధించాలి వీళ్ళకి. అట్లాంటప్పుడు భయం ఉంటుంది. దొంగతనం చేయాలన్నా ఎదుటి వ్యక్తులకు మేము పోలీసులము అని చెప్పి నమ్మించి భయపెట్టి డబ్బులు కాజేయాలన్నా ఉచ్చబడాలి. అమ్మో మా ఆస్తులు వేలం వేస్తారట, మమ్మల్ని జీవితాంతం జైల్లో పెడతారట, మా పైన పీడీ యాక్టులు బుక్ చేస్తారట. పీడీ యాక్ట్ కూడా వేయాలి ఇట్లాంటి వాళ్ళ పైన. ఆల్రెడీ దొంగ కోసం ఎస్పీల దగ్గరికి తిరిగినాం, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినాం. మొత్తం మీద నిన్న పట్టుబడ్డారు. పట్టుబడి దొరికిపోవడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు అదే పని చెయ్యకుండా వీళ్ళకి కఠిన శిక్ష ఉండాలి. ఈ నల్లగొండ ముస్లిము ఆల్రెడీ దొరకడం జరిగింది, జైలుకోవడం జరిగింది, మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పని చేస్తా ఉన్నాడు. వీళ్ళందరి ముఠ అదే బ్రహ్మాండంగా నమ్మిస్తారు వీళ్ళు.
నేను కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసి తిట్టడం జరిగింది. అరే ఎన్నిసార్లు మోసం చేస్తావురా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావురా నువ్వు మా స్వర్ణకారులకు బంగారం వ్యాపారస్తులకు అనగానే నువ్వు ఎక్కడుంటావు, ఇప్పుడే మా పోలీసు వాళ్ళు వస్తుర్రు అని చెప్పేసి భయపెట్టే విధంగా మాట్లాడాలి. ఎదుటివాడు అనుకోవాలి అమ్మో నిజమే పోలీసేమో అందుకే అంత గట్టిగా మాట్లాడుతుండని చెప్పేసి. సింపుల్గా డైలాగ్ ఒకటే నేర్చుకుండు. మీ దగ్గర 2021లో సప్నా శ్రీనివాస్ అనే మీ కస్టమర్సు కమ్మలు చేయించుకుర్రు, 11 గ్రాముల బంగారం తెచ్చిర్రు, 7-8 గ్రాములు కమ్మలు చేయించుకుర్రు, మిగతా బంగారం మీకు అమ్మిర్రు. కమ్మలు అంటే మేము ఇక్కడ రికవరీ చేసుకున్నాం కానీ అమ్మ మీకు అమ్మిన బంగారం రికవరీ చేసుకోలేం కదా, అందుకే వాళ్ళ పైన మీ పైన కేసు అవుతుంది. సార్ మీకు ఫోన్ చేయమన్నాడు, నేను సార్తో పై అధికారులతో మాట్లాడతాను, మీరు రండి అని చెప్పడం. వీళ్ళు భయపడి ఫోన్ చేసి ఎట్లా సార్ అంటే ఫోన్పేలు గూగుల్ పేలు చేయమన్నాడు. ఇట్లాంటివి చేసిరు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను, త్వరలో ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలిసి ఈ చట్టాలలో మార్పు తీసుకొచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం దొరకదు. దొంగతనం చేసేవాడు ఎన్నిసార్లు జైలుకు పోయి బయటకు వచ్చా వాడు దొంగతనాలే వేస్తూ ఉంటాడు. ఒక్కొక్కడు చేసిన దొంగతనాలు వాళ్ళ చరిత్రలు చెప్తా ఉంటే 800 దొంగతనాలు, 400 దొంగతనాలు, 300 దొంగతనాలు వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని ఛానళ్లలో ఇంటర్వ్యూలు చేస్తే చెప్తా ఉంటారు. మొత్తం ఎన్ని కేసుల్లో ఎన్ని దొంగతనాలు చేసిరంటే బయటకు రావడం మళ్ళీ అదే పని చేయడం. ఒక 2-3 రోజులు కూడా ఉంటారో లేదో వాళ్ళు ఊరికే బయటకు వచ్చిన తర్వాత. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి, పీడీ యాక్టులు బుక్ చేయాలి, వీళ్లను అవసరం అనుకుంటే ఉరిదీయాలి, లేదా జీవితాంతం బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచాలి. అప్పుడే ఇట్లాంటి నేరాలు అనేటివి తగ్గుతాయి. లేకపోతే ఎంత చేసినా ఎన్నిసార్లు అరెస్టులు చేసినా మన పోలీస్ మిత్రులకు అవార్డులు రివార్డులు ఇవ్వడానికి ఈ చట్టాలు సరిపోతాయి తప్ప నేరాలు అరికట్టడానికి శాశ్వత పరిష్కారానికి ఈ చట్టాలు సరిపోవు. కాబట్టి తప్పకుండా చట్టాలలో మార్పు చేయాలి. చేసి పకడ్బందీ అయిన చట్టాలు ఎప్పుడైతే తెస్తామో అప్పుడే నేరాలు జరగవు. ఒక తప్పు చెయ్యాలంటే అయ్యో ఈ తప్పు చేస్తే కఠిన శిక్ష ఉంటుందనే ఒక భయం ఉండాలి. ఇప్పుడేమైపోయిందంటే జైలు అంటే వాళ్ళకి అత్తగారి ఇల్లులాగా అయిపోయింది. దర్జాగా పోవడం, దర్జాగా రావడం, అదే వేయడం. ఈ మర్డర్లు చేసిన వాళ్ళు కానీ, దొంగతనాలు చేసే వాళ్ళు కానీ, ఈ రకంగా మోసాలు చేసే వాళ్ళు కానీ, ఈ మర్డర్లు చేసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని మళ్ళీ వాడు జైలుకి వెళ్ళి వచ్చినాక ఏం చేస్తారు వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు. జనాలు ఏంది అమ్మో వాడు మొన్ననే జైలుకి పోయి వచ్చిండు, అమ్మో వాంతో ఏడబెట్టుకుంటాం, నన్ను ఏడ చంపేస్తాడని చెప్పేసి భయపడి అది చేయడం. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి తప్పకుండా చట్టాలలో మార్పులు చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ, ఈ నకిలీ పోలీసు వాళ్ళ ఆట కట్టియాలన్నా, ఈ దొంగతనాలు చేసి అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన స్వర్ణకారుల దగ్గర, బంగారం వ్యాపారుల దగ్గర వెండి బంగారాలు వసూలు చేసి ఇస్తా ఉన్నారు కదా ఈ దొంగలు, అట్లాంటి వాళ్ళ కఠిన శిక్షలు పడాలన్నా తప్పకుండా చట్టాలలో మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. నిన్న పట్టుబడ్డ ఈ నలుగురిని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఎక్కడెక్కడైతే కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా వీళ్ళని కస్టడీలోకి తెచ్చుకోవాలి. డిచ్పల్లిలో కామారెడ్డి దగ్గర ఒక కోమటోళ్ళ అతను వాళ్ళ జ్యువెలర్ షాపు ఇంచుమించు 1,00,000 చిల్లర డబ్బులు కట్టించుకున్నాడు. అక్కడ కేసు కూడా బుక్ అయింది. వాళ్ళు కూడా కస్టడీలోకి తీసుకోవాలి, తీసుకొని వాళ్ళు కూడా విచారించాలి. మోయినాబాద్లో కూడా అయింది. ఇట్లా చాలా ఎక్కడెక్కడైనా వాళ్ళందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎవరు కూడా ఇట్లాంటి నకిలీ పోలీసు వాళ్లకు ఇట్లాంటి బెదిరింపులకు భయపడకూడదు, ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు. ఎక్కడ మీకు మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాం అని చెప్పి ఫోన్ వచ్చినా, ఎవరన్నా భయభ్రాంతులకు గురి చేసే ఫోన్లు వచ్చినా వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయమంటారు, ఆ నెంబర్ కొడితే ఇక అది చెప్పిందే చెప్తుంది, అది కేసు బుక్ అవుతలేదు.
సైబర్ క్రైమ్ కూడా వెళ్ళినాం. సైబర్ క్రైమ్లో కూడా ఆ నెంబర్ కూడా ట్రై చేసినాం. పెద్ద చర్యలేం కనపడలే సైబర్ క్రైమ్ నెంబర్కి చేస్తే. అంటే తప్పకుండా స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళపైన కేసు బుక్ చేయించండి. కేసు పెట్టిన కాపీ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.